హలో ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? అయితే ఐ వుడ్ సే దాట్ ఏదో టైం పాస్ కాక ఈ వీడియోస్ చేయట్లేదండి. ఎంత ఫిక్స్డ్ టైం అవర్స్ అంటే నేను 2 జాబులు చేస్తున్నాను, అండ్ దట్ టు లీగలీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లీగలీ 2 జాబులు చేస్తున్నాను యాజ్ పర్ మై రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఇన్ యూఎస్ఏ. అయితే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ నాట్ దట్ లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. ట్రస్ట్ మీ, ఐఎమ్ మచ్ మోర్ బిజియర్ దెన్ మై హస్బెండ్ హూ ఈజ్ అన్ ఇంజనీర్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓపీటీ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏమిటి. గైస్, H1B ఒకసారి పిక్ అయిన తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ అమౌంట్ ఆఫ్ శాలరీ. ఆ శాలరీ అమౌంట్ అంటే పర్ యానం ఒక 80,000 అయినా 100K అయినా యాజ్ పర్ స్టేట్ ఆ రిక్వైర్మెంట్ ఉండాలి. అట్లాంటి జాబ్లు ఉండాలి, అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. మీ H1B స్టేటస్కి ఒక వాల్యూ ఉంది, అండ్ H1B will stay with you, it cannot be revoked. కానీ ఓపీటీ ఫస్ట్ 1 year అయిన తర్వాత స్టెమ్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ లైక్ వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళకు ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంకా నెక్స్ట్ 2 years ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. రైట్, ఇఫ్ యూ గైజ్ హ్యావ్ జాబ్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 2 years more. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ద మినిమం. అంటే ఈవెన్ చిన్న చిన్న జాబులు కూడా చేసుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. నేను లైవ్గా చూసి చెప్తున్నానండి. మా దగ్గర అసెంబ్లర్ పొజిషన్లో కూడా ఇంజనీర్స్ ఉన్నారు, మాస్టర్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు జాబ్ మార్కెట్ చాలా తక్కువగా ఉంది, కానీ మాస్టర్స్ చేసేవాళ్ళు కూడా, చేసిన వాళ్ళు కూడా, చేసేవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా అసెంబ్లర్ పొజిషన్స్లో ఉన్నారు. అయితే మీకు తెలుసో లేదో కానీ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ ఉంటాయి, ఆపరేటర్ అండ్ అసెంబ్లర్ పొజిషన్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు కంపెనీతో ఫుల్ టైంలో ఉన్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే గైస్, మీకు కంపెనీ హైర్ చేసుకునే ముందు ఐ విల్ మేక్ అ సెపరేట్ 1 more వీడియో వేర్ ఐ హ్యావ్ డన్ రీసెర్చ్. నేను రీసెర్చ్ చేసి ఆల్రెడీ వెల్ సెటిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తయారు చేశాను. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దే ఆస్క్ ఇన్ ఆర్డర్ టు హైర్. అట్లాంటి క్వశ్చన్స్తో ఆ క్వశ్చన్స్ మీతో చెప్పడానికి ఇంకొక వీడియో నేను తయారు చేస్తాను. బట్ బిఫోర్ దాట్ నేనేం చెప్తున్నానంటే ఓపీటీలో ఉన్నప్పుడు మీరు చాలా లక్కీ. ఎందుకంటే యూ కెన్ అట్లీస్ట్ మేక్ స్టేట్ మినిమం, అండ్ మిమ్మల్ని పర్ యానం ఎంత మీరు సంపాదిస్తున్నారని అడిగే వాళ్ళు లేరు, కానీ మీకు జాబ్ ఉండాలి. Massachusetts or United States of America is a hub of industries, and you find it's okay, it's an entry level job, that's fine, kani have a job, gain experience. ide experience ante enti, meeru akkada em నేర్చుకున్నారు, అట్లీస్ట్ మీకు US కల్చర్ గురించి తెలుస్తుంది. when you're stepping into your final, your dream job, you will be ready with everything. So నేను చెప్పేది ఏంటంటే ఓపీటీలో మేక్ ష్యూర్ దాట్ స్టెమ్ ఓపీటీలో మేక్ ష్యూర్ దాట్ make sure that you are having a job.
డోంట్ మార్నింగ్ 5 o'clockకి లాగిన్ అయ్యి ఈవినింగ్ లైక్ వర్క్ షెడ్యూల్ ఎంత భయంకరంగా ఉంటుంది నాదంటే ఐ డోంట్ ఫైండ్ టైం, బట్ స్టిల్ చూస్తున్నాను. హెల్ప్ చేసే ఉద్దేశంతో ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. ఉంటాను.